వాస్తవంగా పేదలు నెలకో సిలిండర్ వాడతారా? నాకు తెలిసి మేము నలుగురు ఉంటే 2 నెలలకు ఓ సిలిండర్ అవుతది. అది కాస్త అన్నీ ఇంటి దగ్గరే పెట్టుకుంటే. అదే పేదలొచ్చేటప్పటికి 2.5 నెలలు రావచ్చు. పోనీ 2 నెలలు ఏసుకోండి. ఆ లెక్కన చూసినప్పుడు 6 సిలిండర్లు అవసరమవుతాయి. కానీ 12 సిలిండర్లు ఇచ్చారు ఇన్నాళ్ళు. వీళ్ళు ఒక సిలిండర్ వాడుకొని రెండోది ఇప్పుడు ఈ రోడ్ల పక్కన టిఫిన్ బండ్లు వాళ్ళకి రూ. 150, రూ. 200 ఏసుకొని ఇచ్చేవాళ్ళు. లేదా వీళ్ళు ఎవరు వీళ్ళు బుక్ చేసేసి వాళ్ళకి ఇయడమో, లేకపోతే ఆ సదరు బండ్లోళ్ళు ఉంటారు కదా! వాళ్ళే వీళ్ళ పేరుతో బుక్ చేసేసి వాళ్ళే అమ్మేసుకోవడం ఇట్టా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే 4 సిలిండర్లు మాత్రమే ఏడాదికి ఇస్తోంది. వాస్తవంగా 6 ఇస్తే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 2.5 నెలలకి ఒకటనేది వీళ్ళు లెక్కేసుకున్నారు కరెక్టే. కానీ కొంచెం పెద్ద కుటుంబం ఉన్నప్పుడు పేదలు 2 నెలలకు ఒకటేసుకోవాలి. 6 సిలిండర్లు కావాలి. కానీ 4 సిలిండర్లకే ఇకపైన సబ్సిడీ ఇచ్చేది. మిగతా వాటికి మామూలు డబ్బులు పెట్టినే బుక్ చేసుకోవాలి. ఇది సహజంగా ఆటోమేటిక్‌గా దేశవ్యాప్తంగా విపక్షాలకు ఒక ఛాన్సు దీన్ని బేస్ చేసుకొని ఆందోళనకు దిగడానికి.